మహాభారత యుద్ధంలో భీష్ముడు ఒక గొప్ప పరాక్రమవంతుడు. కానీ అతను ద్రౌపదిని అవమానించిన కౌరవులకు ఎందుకు సహాయం చేశాడు? మహాభారత యుద్ధంలో పాండవుల వైపున కదా భీష్ముడు పాల్గొనవలసింది. కానీ ఎందుకు అలా చేశాడు? దీని గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది. దాన్ని చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది భీష్ముడు ఎందుకు అలా చేశాడో, దేనికోసం అలా చేశాడో అని. వెంటనే ఆ వీడియోను చూడండి.